ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త సబ్ వేరియంట్ JN1ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి వేరియంట్గా వర్గీకరించింది. అయితే ఈ కరోనా వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు వాటిల్లదని WHO కొంత ఊరటను కలిగించే విషయాలను చెప్పింది. ఇప్పటికే JN1 కొత్త ఉప వేరియంట్ వల్ల కలిగే ప్రమాదం ప్రస్తుతం తక్కువగా ఉందని ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ JN1 కరోనా వైరస్ ఇతర వేరియంట్ల వల్ల సంబంధించే వ్యాధులు వ్యాప్తి మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని WHO వెల్లడించింది. ప్రస్తుతం శ్వాసకోశ సంబంధించే వ్యాధులు కోవిడ్ JN1 సబ్ వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది. ఏడాదిన్నర రెండేళ్లుగా కరోనా మహమ్మారి జాడ లేక ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి ఈ వ్యాధి విజృంభిస్తుండడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ JN1 పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.